హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇంకా 1 వీక్ అవుతుందండి వీడియోస్ అయితే చేయక. ఈరోజు అయితే వ్లాగ్ వచ్చేసి నేనైతే మా మేనల్లుడి పెళ్ళికి అయితే రెడీ అయ్యి అయితే వెళ్తున్నామండి. 4 days ముందే వెళ్తున్నాం పెళ్ళికైతే. ఇంకా కొన్ని పనులు ఉంటాయి, ఇంకా ముందే వెళ్ళాలి కదా దగ్గర బంధువులం అంటే అని ముందైతే వెళ్తున్నామండి. ఇంక ఇంటి దగ్గర నుండి అయితే ఇప్పుడే బయలుదేరుతున్నాం. లగేజ్ అయితే ఎక్కువనే తీసుకొని అయితే వెళ్తున్నామండి. ఇంకా పెళ్ళికైతే ఇక్కడ నుండే వచ్చి వెళ్తాం, కానీ ఇంకా ముందైతే అక్కడ అయితే ఉంటామండి 3 days అయితే. ఇంకా దారిలోనే మా అక్క వాళ్ళ పాపను కూడా తీసుకొని అయితే వెళ్తున్నాం. ఇప్పుడైతే మా చిన్న అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినామండి. ఇంకా దగ్గరలోనే ఉంటుంది వాళ్ళ ఇల్లు కూడా. అక్కడికి వెళ్ళి అయితే ఈరోజు మంగళ స్నానాలు కాబట్టి ఇంకా మంగళ స్నానాలకైతే ఇక్కడనే రెడీ అయిదామని అయితే వెళ్తున్నాము. ఇంకా అందరం ఇక్కడ కలుసుకొని ఇక్కడ నుండి అందరం ఒకసారి బయలుదేరదామని అయితే మేము అనుకొని అయితే వెళ్ళినాం. ఇంకా ఇదేనండి వాళ్ళ ఇల్లు. బయట ఇట్లా అంతా చెట్లతోటి అయితే బాగుంటుంది. ఇంకా వాళ్ళైతే లోపలనే ఉన్నారండి. అందరు రెడీ అయ్యే కూర్చున్నారు వెళ్ళడానికని. ఇంకా మంగళ స్నానాలు కాబట్టి అందరం ఎల్లో శారీస్ కట్టుకుంటాం కదా. నేనైతే ఎల్లో శారీ కట్టుకున్నా. ఇదైతే ఇంకా మీరు గుర్తుపట్టిరో లేదో, నేను 7 శనివారాల పూజకు లాస్ట్ పూజకు అయితే కట్టుకున్నా కదా, అదే శారీ అండి. ఇంకా మా ఆడపడుచు కూడా వచ్చింది. ఇంకా తనని కూడా తీసుకొని అయితే అందరం బయలుదేరి వెళ్తున్నాం. మా చిన్నత్తయ్య వాళ్ళైతే వాళ్ళ కారులోనైతే వస్తున్నారు. ఇంకా ఇక్కడనే అయితే అందరం వెళ్తేనే కదా సందడిగానైతే ఉంటుంది పెళ్ళిళ్ళు అనేది. ఈరోజు ఇంకా మంగళ స్నానాలు అయితే మార్నింగ్ అన్నారు 11కి, కానీ ఇంకా మార్నింగ్ పూజ అయితే అనుకున్నారు కదా, పూజ అయితే ఇంకా అవ్వలేదట అండి. మొత్తానికైతే పెళ్ళింటికి అయితే వచ్చేసినామండి. ఇదే ఇంకా మా ఆడపడుచు వాళ్ళ ఇల్లు అయితే. ఈరోజు ఇంకా శివునికి అయితే సేవ తీస్తారండి. ఇంకా చాలామంది తెలుసో తెలియదో కానీ సేవ అనేది అయితే ఇంకా ఇప్పుడు కార్తీక మాసం, ఈరోజు సోమవారం కదా, శివునికి అయితే సేవ అనేది తీస్తారండి. కొంతమంది ఇది ఆనవాయితీ ఉన్న వాళ్ళే చేస్తారు. అయితే ఇది మార్నింగ్ అనుకున్నారు, కానీ ఇంకా అయ్యగారు అయితే రావడం లేట్ అయిందట. అందుకోసమే ఇది కొంచెం లేట్ అయింది. ఇంకా అందుకోసమే మంగళ స్నానాలు కూడా ఇంకా మధ్యాహ్నం కట్లా చేస్తామని అయితే ఈ పూజ అయిపోయినాక వెంటనే అది చేద్దామని అయితే అనుకున్నారు. ఇప్పుడైతే పూజకైతే అంతా సిద్ధం చేసిరండి. సేవ అనేది అయితే ఒక పల్లకిలో స్వామివారిని ఇట్లా ఊరేగింపు చేస్తారండి శివుణ్ణి. ఇది ఇంకా తెలంగాణలో ఉన్న వాళ్ళకైతే అందరికీ తెలిసే ఉంటుంది. చాలామంది అయితే పెళ్ళికి ముందు కానీ ఏదైనా గృహప్రవేశంకు కానీ ఇంకా ఏదన్నా పండగలప్పుడు ఎప్పుడైనా ఇట్లానైతే చేస్తారు. ఇక్కడనైతే పెళ్ళి కొడుకును కూర్చోబెట్టి ఇంట్లో అమ్మ నాన్నను కూర్చోబెట్టి పూజ అంతా అయిపోయినాకనైతే ఇట్లా ఇంకా అందరికీ బొట్టు పెట్టేసి బయటకైతే సేవనైతే తీసుకొని వెళ్తారండి. వచ్చిన బంధువులు అందరైతే ఇట్లనైతే కూర్చొని ఉన్నారు. ఇంకా మా వారైతే వాళ్ళ బావ బామ్మరుదులతోటి కూర్చొని అయితే ముచ్చట్లు పెట్టుకుంటూ ఇంకా మమ్మల్ని అయితే వ్లాగ్లో చూపించారా అని ఇంకా నన్నే దబాయించి అడుగుతున్నారు. ఇంకా వచ్చిన అందరినీ కూడా తీస్తూనే ఉన్న వీడియోస్ అని నేను అంటూ అయితే ఇంకా అందరిని అయితే చిన్నగానైతే వీడియో చేస్తున్నానండి. ఇంకా సేవ అనేది కూడా ఆనవాయితీ ఉంటేనే చేసుకుంటారండి. ఇది కూడా ఇట్లా తీయడం అయితే ఇంకా ఒక్కొక్కరిగానైతే వచ్చి అయితే కూర్చొని ఇంకా వీడియో చేయమంటున్నారు. ఇంకా నేనైతే నవ్వుకుంటూ అయితే వీడియో తీస్తున్నా అండి. ఇంక ఇప్పుడిప్పుడే అందరు వస్తుండండి. ఈరోజు ఇంకా మంగళ స్నానాలు కాబట్టి ఇంకా అందరైతే వచ్చేస్తారు టైం వరకు అయితే. ఇంక ఇంట్లో వాళ్ళమైతే కొంచెం ముందు అయితే వచ్చేసినాం. ఇంక ఇప్పుడు ఈ పూజ అయిపోయినాక వెంటనే అయితే భోజనాలు అంతా అయిపోయినాకనైతే మంగళ స్నానాలు అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. కానీ ఇంకా మంగళ స్నానాలే ముందు స్టార్ట్ చేసి భోజనాలు కూడా తర్వాత అవ్వచ్చు. ఇంకా టైం అనుకున్నట్టయితే ఎప్పుడు అవ్వదు కదా మనం అనుకున్నట్టు. ఇంక ఇట్లనైతే స్వామివారిని ఒక పల్లకి లాగా రెడీ చేసుకొని ఇంక ఈ పల్లకి కూడా వాళ్ళే తీసుకొస్తారండి, అయ్యగారు వాళ్ళే. ఇంకా మన దగ్గర అవన్నీ ఏమి ఉండవు కదా, అందుకోసమే వాళ్ళే అన్నీ తీసుకొచ్చి ఇక్కడనైతే రెడీ చేస్తారు. అందులో ఇంకా స్వామివారి శివలింగము, ఇంకా నాగుంబం పడగ ఒకటి, ఇంకా ఇట్లా దీపం కూడా పెడతారండి అఖండ జ్యోతిలాగా. ఆ దీపంను అట్లా పెట్టి పల్లకిలాగా ఊరేగింపులాగానైతే బయటకైతే తీసుకొని వెళ్తారు.
ఇంక ఇక్కడనైతే పల్లకిలాగా ఒక 4 మెంబర్స్ కానీ 5 మెంబర్స్ కానీ ఇంకా ఇద్దరు కానీ ఇట్లనైతే పట్టుకొని అయితే తీసుకెళ్తారు. ఇట్లా ఇంకా తెలిసిన వాళ్ళకైతే ఇది అందరికీ తెలుస్తుందండి సేవ అనేది. ఇంకా మనం వేములవాడకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ సేవ తీయడం అనేది కూడా ఉంటుందండి. ఇంకా స్వామివారి దగ్గర ఇది ఎక్కడన్నా శివలింగం శివుడు ఉన్న దగ్గరనైతే ఇట్లనైతే చేస్తూ ఉంటారండి. ఇంకా అందరం అయితే మంగళ స్నానాలకని ఇంకా రెడీగానే అయితే ఉన్నాము. కానీ ఇది అయిపోయాక వెంటనే అదైతే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుందండి. ఇంకా బయటకు వెళ్ళే ముందు అయితే స్వామివారి ఇక్కడనైతే నీళ్ళతోటి ఆరగింపు చేయమని చెప్పారు. ఇంకా పల్లకి బయటకు వెళ్తూ ఉంటే నీళ్ళతోటి ఆరగింపు చేసి ఇంకొక కొబ్బరికాయ కొట్టి అయితే ఇట్లా పల్లకినైతే బయటికి తీసుకొని వెళ్తారండి సేవ అనేది. ఇంక ఇప్పుడైతే టైం వచ్చేసి 11 అట్లా అవుతుంది టైం. ఇది 9 వరకు కంప్లీట్ చేద్దాం అనుకున్నారు. కానీ స్వామి ఇంకా అయ్యగారు లేట్ వచ్చారు కాబట్టి ఇంకా ఈ ప్రోగ్రాం కొంచెం లేట్ అయింది. ఇప్పుడైతే వచ్చిన వాళ్ళు అందరం అయితే ఇట్లా ఊరేగింపుగానైతే వెళ్తున్నాము. కొంచెం దూరంగానైతే వెళ్ళి ఇంకా ఇంటింటికి అయితే ఇట్లా సేవ తీసుకొని వెళ్తే వాళ్ళ ఇంట్లో ఇట్లా వచ్చి నీళ్ళు ఆరగించి ఇంకా స్వామివారికి మంగళహారతులు ఇచ్చి ఏమన్నా ప్రసాదం కానీ ఇట్లా ఇచ్చి అయితే తీసుకొని వెళ్తారండి. ఇదైతే కొంతమందికే తెలిసే ఉంటుందండి. ఇదైతే గోరింటాకు చెట్టు అయితే ఇంకా నేను ఎక్కడ గోరింటాకు కనబడ్డానైతే ఇంకా నేనైతే సంబరపడతానండి. ఇట్లనైతే ఇంటింటికి అయితే తీసుకొని వెళ్తూ సేవ అనేది అయితే తీస్తూ ఉంటారండి. ఇంకా ఇది శివభక్తులు కానీ ఇంకా శివుడు నమ్మిన వాళ్ళు కానీ చాలామంది అయితే ఇదైతే చేస్తూ ఉంటారండి. ఇది కూడా ప్రతి ఒక్కరికి ఆనవాయితీ ఉంటేనే చేస్తారండి. ఏదైనా కూడా ఇది ఇంకా వాళ్ళ తరాల నుండి చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా అదే ఫాలో అవుతూ ఇట్లనైతే చేస్తూ కొంచెం దూరం అయితే వెళ్ళి వచ్చేసిన తర్వాత అందరం అయితే ఇట్లా పల్లకి కింది నుండి అయితే ఇట్లా అందరం దాటేసేయాలండి. కింద నుండి మళ్ళీ అటు వెళ్ళి ఇటు కూడా రావాలండి. ఇంకా మన మీద ఏదన్నా పీడలు ఏదన్నా మంచి జరగకుండా అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా పోతాయని ఇంకా అదొక నమ్మకంగానైతే ఉంటామండి. ఇంకా మా సైడ్ అందరం అయితే వచ్చిన అందరైతే అట్లా వెళ్ళి మళ్ళీ అటు వెళ్ళి మళ్ళీ ఇటు కూడా వస్తూ ఉంటారండి. ఇంకా అందరైతే అలా పైన కానీ పట్టుకుంటే అందరు కింద నుండి అయితే వస్తూ ఉంటారు. ఇంక ఇదేనండి పల్లకి సేవ అనేది. సేవ చేయడం అంటారు దీన్నే. ఇంకా గృహప్రవేశం చేసే వాళ్ళు చేస్తారు, పెళ్ళికి ముందు కానీ చేస్తారు. ఇంకా ఇప్పుడు కార్తీక మాసం ఈరోజు సోమవారం కదా మంచిగా కలిసి వచ్చింది వీళ్ళకి కూడా. కార్తీక మాసంలో సోమవారం ఇలా చేస్తే కూడా చాలా మంచిదండి. ఇంకా ఏదన్నా శ్రావణ మాసం కానీ ఇంకేదన్నా అకేషన్స్ అప్పుడు కానీ ఏదన్నా పండగలకు శివరాత్రికి ఇంకే పండగలకైనా ఇట్లనైతే చేసుకుంటారండి. శివరాత్రికి కూడా చేస్తారండి. ఇప్పుడైతే ఈరోజు కార్తీక మాసం కదా వీళ్ళకి ఇంకో ఇంట్లో పెళ్ళి ఉంది కాబట్టి ఇక పెళ్ళి పనులతో ఇదే స్టార్ట్ చేసినట్టు అయితే అయిందండి. ఇప్పుడైతే ఇది అయిపోయాక మంగళ స్నానాలు ఉంటాయి. ఇంకా అందులో ఈరోజు సోమవారం కదా పెళ్ళి కొడుకుని కూడా ఈరోజే రెడీ చేయాలనుకున్నారండి. ఇంకా తెల్లవారి మంగళవారం కదా మంగళవారం ఎందుకులే అని ఈరోజు అయితే పెళ్ళి కొడుకుని అయితే రెడీ చేస్తారట అండి. ఇంకా సేవ అంతా తీసుకొచ్చి అయితే ఊరేగింపు అయిపోయాక తీసుకొచ్చి ఇంట్లోనైతే పెట్టేసారు. ఇంకా ఇంట్లో పెట్టేసిన తర్వాత మళ్ళీ అందరికీ తీర్థ ప్రసాదాలు అయితే ఇస్తారండి అయ్యగారు. ఇంకా ప్రసాదంగా మామూలుగా పుట్నాలు బెల్లం కానీ ఇంకా కొబ్బరి కానీ ఇంకా వేరే శివునికంటూ ఇలానే ఇస్తారండి. ఎక్కువనైతే తీర్థం తీసుకుంటారు అందరైతే. ఇంకా దీని తర్వాతనైతే పెళ్ళి కొడుకునైతే చేస్తారట. ఇంకా తర్వాతనే మంగళ స్నానాలు అయితే స్టార్ట్ చేస్తారు. ఇంకా మంగళ స్నానాలు అంటే చాలాసేపు అవుతుంది కదా, అందరూ ఇంకా పసుపు రాయడం స్నానాలు చేయించడం అది ఇంకా లేట్ అవుతుంది కదా. అందుకోసమే ముందైతే పెళ్ళి కొడుకులాగా ఇట్లా బొట్టు పెట్టేసి ఇంకా మనం ఇక్కడ ముహూర్తంలోపు ఇదంతా చేసుకుంటే అయిపోతుందని ఇంకా అయ్యగారు అయితే చెప్పేసారు. ఇంకా ఏ ముహూర్తానికి వేయాలన్నది మనం అయితే అదే ముహూర్తం చూసుకొని అయితే వేయాలి కదా. ఇంకా అందుకే ఇక్కడనైతే ఇదైతే అయిపోయింది. ముందైతే ఇంకా మనం ఒక్కొక్క ప్రోగ్రాం అనుకుంటాం కానీ ఒక్కొక్కసారి టైం అయితే కలవదండి. ఇంకా పెళ్ళి కొడుకుని చేయడానికైతే అబ్బాయిని అయితే కూర్చోబెట్టారు. ఇంకా ముందైతే వాళ్ళ అమ్మను నాన్నను అబ్బాయిని కూర్చోబెట్టి అయితే ఇక్కడ బొట్టు పెట్టేసి తర్వాత అబ్బాయికి అయితే పసుపు పారాన్ని చేయాలి కదా. పెళ్ళి కొడుకు ఇవ్వడం అంటే ముందైతే పసుపు రాసి ఇంకా కాళ్ళకైతే పారాన్ని పెట్టేసి
ఇంకా పెళ్ళికొడుకు బొట్టు కూడా పెట్టాలి కదా, మనం పెళ్ళికొడుకు బొట్టు పెడితేనే కదా పెళ్ళికొడుకు చేసినట్టయితే. అందుకే ఇక్కడనైతే వాళ్ళ పెద్ద అమ్మ అయితే కాళ్ళకు పసుపు పెడుతుంది. ఇంకా వాళ్ళ అక్క పెద్ద అక్క అయితే ఇక్కడ పెళ్లి బొట్టు పెట్టడానికి ఇంకా పారాన్ని పెట్టడానికి అయితే కూర్చున్నారు. ఇంకా పెళ్లి పనులు స్టార్ట్ అంటే ముందు పెళ్లి కొడుకుని చేస్తేనే మనకు కూడా పెళ్లి పనులు స్టార్ట్ అయినట్టు అవుతుంది. ఇక్కడనైతే ఇంకా ఈరోజు మంగళ స్నానాలు, ఒకరోజు ఇంకా తెల్లారి కూరలని పాల పొరక వేయడం అని, ఇంకా ఇట్లా ఒక్కొక్క రోజు అయితే ఒక్కొక్క పనులు ఉంటాయి. 5 రోజుల పెళ్ళి అయితే చేస్తామండి మేము. ఇంక ఈ రోజునంటే మీకు అయితే వ్లాగ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా వచ్చిన తర్వాత నేను ఇంకా వ్లాగ్స్ ఏం చేయలేదండి. ఇంకా వచ్చినాయి, ఇంకా బట్టలు సర్దడం అదే సరిపోయింది. ఇంకా పోయిన మండే నీకు నువ్వు వ్లాగ్ పెట్టినంటే ఇప్పటి వరకు అసలు ఏం వ్లాగ్స్ అయితే చేయలేదండి. ఇంక ఈరోజే మళ్ళీ వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా పెళ్ళివి ఇవన్నీ రిసెప్షన్ వరకు అయితే వ్లాగ్స్ అయితే వస్తూనే ఉంటాయండి. ఇట్లనైతే పారాణితోటి అయితే అబ్బాయి కాళ్ళకైతే పసుపు పారాన్ని అయితే పెట్టేసి ఇక్కడ బొట్టు పెళ్లి బొట్టు కూడా పెట్టేస్తున్నారండి. ఇంకా తోడు పెళ్లి కొడుకుని కూడా కూర్చోబెడతారండి. పెళ్లి కొడుకుని చేసేటప్పుడు తోడు పెళ్లి కొడుకుని కూడా కంపల్సరీగానైతే కూర్చోబెట్టాలి. ఇట్లా పెళ్లి కొడుకుని చేసుడు అంతా అయిపోయినాకనైతే మంగళ స్నానాలు స్టార్ట్ చేస్తాం. ఇంకా ఈ సేవ అనేది కూడా జోడు సేవలుగా కూడా చేస్తారండి కొంతమంది అయితే. ఇంకా ఆనవాయితున్న వాళ్ళు ఎలా ఉంటే అలానైతే చేస్తారండి. ఇంకా వీళ్ళకైతే ఒక సేవ ఉంది కాబట్టి ఒకటే తీసారు. కొందరైతే జోడు సేవలుగానైతే తీస్తారు, అంటే అవి 2గా చేస్తారండి పల్లకిలు. ఇక్కడనైతే పెళ్లి కొడుకు బొట్టు కూడా పెట్టడం అయితే అయిపోయింది. ఇంకా ముహూర్తం అనుకున్నాం కాబట్టి ఆ ముహూర్తం లోపే పెళ్లి కొడుకునైతే ఇట్లా బొట్టు పెట్టి రెడీ చేయాలని, ఇంకా కట్టుకున్నవి కూడా కొత్త పంచనే కదా అని అయితే ఇట్లా పెట్టేసారు. ఇంకా తర్వాతనైతే ఇంకా వాళ్ళ అక్క చెల్లెళ్ళు తీసుకొచ్చిన పెళ్లి బట్టలు అయితే ఇంకా చేతిలో పెట్టేసి, ఇంకా వాళ్ళ అమ్మ నాన్నకు కూడా బట్టలు పెట్టేసి ఇంకా పెళ్లి కొడుకునైతే పూజ గదిలోకి తీసుకుపోయి ఇంకా దేవుడు అయితే ఆశీర్వాదం తీసుకుంటాడండి. ఇక్కడనైతే వాళ్ళ ఆడపడుచు వాళ్ళ చెల్లి అన్నట్టు ఇంకా తనైతే బట్టలు పెడుతుంది అబ్బాయికి పెళ్లి కొడుకుకి. ఇంకా మనం పెళ్లి కొడుకుని చేయడం అంటే ఆడపడుచులే చేస్తారు కాబట్టి ఇక్కడనైతే ఇంకా వాళ్ళు ముగ్గురు అక్క చెల్లెలు కలిసి అయితే ఇక్కడ ఆడపడుచులు అయితే బట్టలు అయితే పెడుతున్నారు. ఇంకా ఏదైనా ముహూర్తానికి అయితేనే మనకు కూడా సంతోషంగానైతే అనిపిస్తుంది కదా. ఇట్లనైతే పెళ్లి కొడుకుకు బట్టలు పెట్టడం, తర్వాత ఇంకా మంగళ స్నానాలు స్టార్ట్ చేయడం. ఇంకా పెళ్ళిళ్ళు అంటేనే సందడిగానైతే ఉంటుందండి. ఏదైనా కొన్ని ప్రోగ్రామ్స్ అప్పుడప్పుడు అటు ఇటుగానైతే అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే మనం అనుకున్నది ఒక టైం అయితే ఇంకొక టైంలోనైతే అవుతూ ఉంటాయండి. ఇప్పుడైతే మొత్తానికైతే ఈ టైం అయితే అయిందండి. ఇప్పుడు టైం వచ్చేసి అయితే 1:30 అట్లా అవుతుంది. ఇదంతా ప్రోగ్రామ్ అయిపోయేసరికి అయితే ఇంకా వచ్చిన పెద్దలు అందరూ, ఇంకా అమ్మలు, పెద్దమ్మలు, పిన్నిలు అందరూ, అమ్మమ్మలు అందరూ ఆశీర్వాదం అయితే చేస్తున్నారు. ఇంకా మేము ఇక్కడనైతే మా వారు కూడా వస్తారు. ఇంకా నేను మా వారు కూడా ఇంకా అబ్బాయిని అయితే ఆశీర్వదించినాం. ఇంకా మేమైతే అనుకున్నాం ఒక్కొక్కరైతే ఒక్కరే వచ్చిర్రు, మేమిద్దరం అయితే జంటలుగా వచ్చి అయితే ఆశీర్వాదం ఇచ్చినామని అయితే అనుకున్నాం. కానీ ఇక్కడనైతే ఆడపడుచులందరూ కలిసి అయితే ఇంకా అబ్బాయికి అయితే మంగళారతి పట్టిరు. ఇంకా మంగళారతి పాట పాడండి అని మేమైతే అంటున్నాం. కట్నాలే కానీ మంగళారతి పాట పాడరా అంటే ఇంకా వాళ్ళైతే నవ్వుకుంటూ ఉన్నారు. ఇట్లా ఆడపడుచులు పెళ్లి కొడుక్కి ఇట్లా మంగళారతి ఇస్తారు కదా. మన సాంప్రదాయంలో ఏది మిస్ కాకుండానైతే అన్నీ అయితే చెప్తూనే ఉంటారు పెద్దలు ఉంటే. ఇంకా మనకు పెద్దవాళ్ళు చెప్పింది అయితే ఫాలో అయితే ఇట్లనైతే చేస్తూ ఉంటాం. ఇంకా అంతా అయిపోయాక స్వీట్ అయితే తినిపించేసి ఇంకా వచ్చిన వాళ్ళందరూ ఆశీర్వాదం తీసుకొని తోడు పెళ్లి కొడుకు కూడా స్వీట్ పెట్టేస్తున్నారు. ఇంకా పెళ్లి కొడుకు ఏది చేస్తే తోడు పెళ్లి కొడుకు కూడా అదే చేస్తామండి. ఇంకా బాబేమో బాగా సిగ్గుపడుతున్నాడు, అతడు మా మనమడు అవుతాడు. ఇంకొచ్చిన వాళ్ళందరూ అయితే నవ్వుకుంటూ ఉన్నారు తనకు కూడా అన్నీ చేస్తూ ఉంటే. ఇక్కడనైతే వాళ్ళ అమ్మమ్మ ఆశీర్వాదం చేస్తుంది, వాళ్ళ అమ్మ. ఇంకా నేను మా వారు కూడా ఇక్కడనైతే ఆశీర్వాదం ఇచ్చినాం. ఇంకా అందరు ఒక్కరే కానీ మేమైతే జంటగా ఇస్తామండి ఎక్కడనైనా ఆశీర్వాదం. ఇంకా అంతా అయిపోయినాక మంగళారతితో అయితే అబ్బాయిని అయితే లోపలికి అయితే తీసుకెళ్తున్నారు. పూజ గదిలోకి తీసుకెళ్ళి ఇంకా దేవుడు ఆశీర్వాదం తీసుకొని తర్వాత అమ్మ నాన్నలది ఇంకా పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటారు కదా పెళ్లి కొడుకుని చేసినాక. ఇంకా తర్వాతనైతే మంగళ స్నానాలకైతే స్టార్ట్ చేస్తామండి.
ఇంక ఇంతేనండి. ఇది అయిపోయినాకనైతే భోజనాలు చేసినాం. ఈరోజు ఈ వ్లాగ్ అయితే ఇంతేనండి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి నుండి అయితే మా మేనల్లుడు వీడియోస్ వస్తాయి. మీరు అందరైతే చూడండి. థ్యాంక్ యూ.